ఏరువాక పౌర్ణమి అంటే రైతన్నకు పండుగ. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే రోజు. రైతులు తమ వ్యవసాయ పనిముట్లు, ఎద్దులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఏరువాక పౌర్ణమి సందర్భంగా కథనం. తెలుగు రైతుల సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠమాస పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగతో వర్షాకాల వ్యవసాయ పనులకు అధికారికంగా శ్రీకారం చుడతారు. రైతులు తమ వ్యవసాయ పనిముట్లు, ఎద్దులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు నాగళ్లకు పసుపు, కుంకుమ రాసి పూలతో అలంకరిస్తారు. ఎద్దులకు స్నానం చేయించి రంగురంగుల వస్త్రాలు, గంటలు కట్టి పూజలు చేస్తారు. అనంతరం పొలాల్లో తొలిదుక్కి దున్ని ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని భూమాతను ప్రార్థిస్తారు. ఈ పండుగ రైతుకు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని, వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలు కలిసి సంప్రదాయ వంటకాలు తయారు చేసుకుని పండుగను ఆనందంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. వ్యవసాయం దేశానికి వెన్నుముక అనే భావనను చాటి చెప్పే ఏరువాక పౌర్ణమి రైతుల శ్రమకు గౌరవం తెలిపే పండుగగా నిలుస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు విస్తరిస్తున్నప్పటికీ ఈ సంప్రదాయ పండుగ ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదని రైతులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ నిపుణులు కూడా రైతులకు వర్షాకాల పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని, నాణ్యమైన విత్తనాలు, సమతుల్య ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలని సూచిస్తున్నారు. ఏరువాక పౌర్ణమి రైతాంగంలో కొత్త ఆశలు, కొత్త ఉత్సాహాన్ని నింపే పండుగగా కొనసాగుతుంది.